హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బీరకాయ ఉల్లికారం పెట్టి కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పోపు దినుసులు తీసుకోవాలి. బీరకాయ ముక్కలు అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న బీరపట్టును వేస్ట్ చేయకుండా నేను తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తానండి మీకు. ఇక్కడ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ అందులోకి వేసుకుని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మొత్తం అవన్నీ కూడా ఈవెన్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అందులోనే మీకు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే గబగబా మగ్గిపోతుంది. దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోలేని టమాటా ముక్కలు కూడా వేసాను. టమాటా ముక్కలు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. అది పూర్తిగా ఆప్షనే. ఇందులో అసలు టమాటా వేయరండి, కొంచెం చింతపండు వేస్తారు. నేను ఇవాళ టమాటా వేసాను. కొంచెం ఆయిల్ వేసి అదే బాణీలో ఆయిల్ వేసి శుభ్రంగా ఆ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలండి. వేసేసుకుని పైన మొత్తం ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. వేసేసుకుని శుభ్రంగా ఈవెన్గా కలిపేసుకుని దాని మీద వాటర్ పెట్టి 5 మినిట్స్ ఉంచాలండి. ఇందాక బీరపట్టు ఏం చేస్తానో దాన్ని మనం అట్లు వేగంగా వేసుకోవచ్చు, బీరపట్టుని పచ్చడి కింద కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అది తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. ఉల్లికారం అలా పేస్ట్ చేసుకుని రెడీ చేసుకుని అందులో వేసుకోవాలండి. మెత్తగాను రుబ్బుకోవచ్చు, కచ్చాపిచ్చాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. నేను ఇందులో మెత్తగా రుబ్బాను, ఎందుకంటే కాస్త ఉల్లికారం ఉంచుకుని నేను చట్నీగా కూడా వాడుకోవచ్చు దాన్ని. టమాటా వేసాను కదా, కాబట్టి మనం దోశల్లోకి వాటిల్లోకి చట్నీ వేసుకోవచ్చండి. అంతే, బీరకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఉల్లికారం అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకున్న ఆ ఉల్లికారం ముద్దను అన్నంలో నెయ్యి వేసి కలుపుకున్న, నూనె వేసి కలుపుకున్న సూపర్ ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే